హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన భూమి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే మన భూమి మీద ఎన్నో అందమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఆ ప్లేసెస్ ని జీవితంలో ఒక్కసారి అయినా అక్కడికి వెళ్లి చూడాలి అని అనుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో మనుషులు నివసించలేని డేంజరస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రదేశాలు చూడాలి అని అనుకుంటే చావుతో చెలగాటం ఆడుతున్నట్టే. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ప్లేసెస్ ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, ఎందుకని ఆ ప్రదేశాలకి మనుషులు వెళ్లరు, ఒకవేళ వెళ్తే ఏమవుతుంది అన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు అడుగుతున్నా అని ఏమీ అనుకోవద్దు. ఈ వీడియోని మా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరందరూ కలిసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావటానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. డానికల్ డెజర్ట్. ఈ డానికల్ డెజర్ట్ అనేది మన భూప్రపంచం మీద అత్యంత వేడిగా ఉండే ఎడారి. ఈ ప్రదేశంలో మనుషులు గాని జంతువులు గాని ఏమీ నివసించవు. ఎందుకంటే అక్కడి నార్మల్ టెంపరేచర్ 60 డిగ్రీల వరకు ఉంటుంది. మనిషి శరీరం 37 డిగ్రీల టెంపరేచర్ నుంచి 40 డిగ్రీల టెంపరేచర్ వరకు తట్టుకోగలవు. అంతకు మించి టెంపరేచర్ పెరిగితే బాడీ డీహైడ్రేషన్ అయ్యి కళ్ళు తిరగటం, వాంతులు అవ్వటం వంటివి జరుగుతాయి. అదే 60 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ఈ ఎడారిలో ఒక మనిషి 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు బ్రతకలేడు. అంతేకాదు, ఈ ఎడారిలో అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి లావా బయటికి వస్తుంది. ఈ ప్రదేశంలో భూకంపాలు కూడా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. ఈ భూకంపాల వల్ల బయటికి వచ్చిన లావా నుంచి కొన్ని టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. వాటిల్లో క్లోరిన్ అండ్ సల్ఫర్ గ్యాసెస్ ఉంటాయి. అక్కడ గాలి పీల్చడం వల్ల ఈ గ్యాసెస్ మన ఒంటి లోపలికి వెళ్లి ప్రాణాలు తీసే అవకాశం ఉంది. కానీ ఆ ఎడారి మొత్తం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మామూలు ప్రజలు ఎవ్వరూ ఈ ఎడారి లోపలికి వెళ్ళాలి అని అనుకోరు. ప్రకృతి మీద ఆసక్తి ఉన్నవారు లేదా ఆ ప్రదేశం మీద పరిశోధన చేసేవారే అక్కడికి వెళ్తారు. ఈ ఎడారి నార్త్ ఈస్ట్ ఇథియోపియా, సౌదర్న్ ఎరిట్రియా అండ్ నార్త్ వెస్ట్రన్ జిబౌటి ఈ 3 ప్రాంతాలతో కలిసి ఉంటుంది. అందుకే ఈ ఎడారిని అఫార్ ట్రయాంగిల్ డెజర్ట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి డెవిల్స్ పూల్. ఈ డెవిల్స్ పూల్ ని పూల్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. మనలో వాటర్ ఫాల్స్ అంటే చాలా మందికి ఇష్టం. చాలా మంది వాటర్ కింద నుంచొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది డైవింగ్ చేస్తారు. కానీ ఈ డెవిల్స్ పూల్లో అట్లాంటివేమీ చేయడం కుదరదు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి జాంబీజీ రివర్ లో పడతాయి. ఒక్కసారి ఈ డెవిల్స్ పూల్ ఎంత లోతు ఉందో చూడండి. పొరపాటున కాలు జారి కింద పడితే చనిపోతారు. ఇది ఇంత డేంజర్ అని తెలిసిన ఆ వ్యూ చూడడానికి కొంతమంది వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసి ఆ వాటర్ లోకి వెళ్తారు. ఈ వాటర్ ఫాల్స్ జాంబియా అండ్ జింబాబ్వే బోర్డర్స్ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఓయ్ మియాకాన్. ఈ ప్లేస్ కూడా మన ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ప్లేస్ లో ఒకటి. ఎందుకంటే ఈ ప్రదేశం ప్రపంచంలోనే అతి చల్లనైన ప్రదేశం. అక్కడ టెంపరేచర్లు ఎంత తక్కువ ఉంటుంది అంటే నార్మల్ గా -40 డిగ్రీస్ టు -50 డిగ్రీస్ వరకు ఉంటుంది. అదే చలికాలంలో -70 టు -80 డిగ్రీస్ వరకు ఉంటుంది. మానవ శరీరం -18 డిగ్రీస్ టెంపరేచర్ ని తట్టుకోవటమే కష్టం. అలాంటిది -50 డిగ్రీస్ టెంపరేచర్ లో మామూలు బట్టలు వేసుకుంటే కేవలం 5 నిమిషాలలో మన చర్మం గడ్డగట్టేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. మనిషి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. కానీ ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ రోజు మంచు వర్షం కురుస్తూ ఉంటుంది. ఇంత చల్ల ప్రదేశంలో కూడా కొంతమంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసిన స్వెటర్స్ ని యూజ్ చేస్తారు. సుమారు 500 మంది జనాభా ఆ ఊరిలో నివసిస్తున్నారు. మనలాంటి ప్రజలు ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళితే రోడ్ల మీద 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు నుంచోలేము. అంత చలిని మన శరీరం తట్టుకోలేదు. 10 నిమిషాలకే మన చేతులు తిమ్మిరెక్కుతాయి. నోట్లో నుంచి మాట రావటం కూడా కష్టంగా ఉంటుంది. మన కనురెప్పలు కూడా గడ్డ కట్టేస్తాయి. ఆ ఊరిలో కార్లు ఇంజన్ 24 గంటలు ఆన్లోనే ఉంచాలి. ఒకవేళ ఇంజన్ ని ఆఫ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవ్వదు. ఈ ప్రదేశం చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా. ఈ ప్రదేశం రష్యాలో ఉంది. నెక్స్ట్ ద మౌంట్ వాషింగ్టన్. ఈ ప్రాంతం కూడా చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఉన్న ఎత్తైన మంచు కొండలు, వాతావరణం చూడటానికి అందంగా ఉంటాయి.
కానీ ఆ ప్రదేశంలో మనుషులు ఎవరూ నివసించలేరు, ఎందుకంటే అక్కడ 365 రోజులు మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఇంకా ఆ ప్రదేశంలో వీచే చల్లని గాలుల వల్ల అక్కడ నివసించటం కష్టం అవుతుంది. ఈ ప్రాంతం న్యూ హ్యాంప్షైర్, వాషింగ్టన్ అండ్ బ్రిటిష్ కొలంబియా ఈ 3 దేశాల సరిహద్దులతో కలిసి ఉంటుంది. ఈ ప్రదేశంలో వీచే గాలులు సుమారు గంటకి 231 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఆ గాలి వేగం ఎంతో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సుమారు ఒక 100 కేజీల బరువు ఉన్న మనిషిని 120-130 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలి అవతలికి విసిరేస్తుంది. అదే 230 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిని తట్టుకొని ఒక మనిషి అక్కడ నివసించడం అంటే అది అసాధ్యమనే చెప్పాలి. ఈ మౌంట్ వాషింగ్టన్ ప్రదేశంలో గాలులు ఎందుకు అంత వేగంగా వీస్తున్నాయి అన్న విషయం కనుక్కోవటానికి ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, మన ప్రపంచం మీద ఇంకా ఎన్నో ప్రమాదకరమైన ప్లేసెస్ ఉన్నాయి. మీరు ఇంకొన్ని ప్రమాదకరమైన ప్లేసెస్ గురించి తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పంచుకోవాలి అనుకుంటే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. లాస్ట్లో కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.